as a nutrient. కొందరు ఏమంటారంటే అవ్వ ఆమెకి అత్త మామ వద్దట, మొగుడు మాత్రమే కావాలన్నట. మరి అత్తమ్మ పెంచి పెద్ద చేయండి, ఈ మొగుడు మాత్రం ఎక్కడి నుంచి వచ్చిండు? మరి అత్తమ్మ వద్దు అని అనుకుంటే స్పెషల్ అడ్వైజ్ ఏమిస్తారంటే పోయి అనాథ శరణాలయం నుంచి మొగుని తీసుకొచ్చుకోవాలి. అప్పుడు ఈ అత్తమ్మ ఏ పీడ ఉండదు. మరి అత్తమ్మ పెంచి పెద్ద చేయండి, ఆమె భర్త అంత తోడైందా, అంత చదువుకున్నాడైందా, అంత జాబ్ చేసేటోడైందా అని అందరు బుద్ధి చెప్పేటోళ్ళే. ఆ పిల్లకు కూడా అమ్మ నాన్న ఉంటారు, అన్నో తమ్ముడు ఉంటారు. మరి వచ్చిన వదిన వాళ్ళ అమ్మ నాన్న కష్టపెడతా అంటే అప్పుడు నాకు బాధ అర్థమవుతుంది. మరి నీకు లేరా అమ్మ అని రోడ్డు మీద పోయే దానయ్యలు అందరూ బుద్ధి చెప్పి గడ్డి పెట్టేటోళ్ళు. మరి నీ ఇంటికి వచ్చిన కోడల్ని కూతురు లెక్క చూసుకోకపోయినా కోడలు లెక్క చూసుకో. ఆమె కూడా ఒక ఇంటి కూతురే కదా. నీ కూతుర్ని కష్టపెడితే నువ్వెట్లా బాధపడతావో ఆమె తల్లిదండ్రులు కూడా అట్నే బాధపడతారు కదా. మరి నీకు ఓన్లీ కోడలే కావాలనుకుంటే నువ్వు కూడా పోయి ఏ అనాథ శరణాల నుంచో పిల్లని తీసుకొచ్చుకొని ఉంటివి అని అదే అత్తమ్మమ్మకి ఎందుకు బుద్ధి చెప్పరు? చూస్తుంటే నిల్చుంటే పంటే తుమ్ముతే దగ్గుతే చివరికి ఆ ఇంట్లో పుట్టిన బిడ్డకు ఉగ్గొండుకొనికి గ్యాస్ ముట్టిస్తే కూడా ఇది నా ఇల్లు, నువ్వు గ్యాస్ ముట్టియొద్దు అనే అత్తగారులకు చెప్తున్నా నేను. మీ ఇల్లు మీ ఇల్లు మీ ఇల్లు అంటారు కదా, మీరు సొంతంగా సంపాదించిరా? సంపాదిస్తే చెప్పండి. లేదు ఇది నా ఇల్లు అత్తగారు నువ్వు వెళ్ళిపో అని అంటే ఆ కోడలు తవడ వగలు కొట్టాల్సిందే కాదు కదా. మీకు మీ మామగారి నుంచో లేకపోతే మీ భర్త నుంచో కొనాలా, లేదంటే మీ కొడుకు కొనాలా. ఈవిడకైనా భర్త నుంచో వారసత్వమో రావాలా, అంతే కదా. మీ ఇల్లు ఎట్లయింది, మీకెట్లా మీ ఇల్లు అయిందో వచ్చిన కోడలు కూడా అట్నే అయింది కదా. ఒకవేళ కోడలు రావద్దు ఇది నా ఇల్లు లెక్కనే ఉండాలని అనుకుంటే మంది కొంపల చుట్టూతా తిరిగి మా ఇంటికి పిల్లనియురి, మేము మంచిగా చూసుకుంటాం, ఎన్ని సంబంధాలు చూసినా మాకు కుదురుతలేవు, వచ్చిన బిడ్డను మా బిడ్డ లెక్క చూసుకుంటామని పెంట తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకునేందుకు, దాని జీవితం ఆగం చేసేందుకు? మీ పెంట మీ ఇంట్లోనే ఉంచుకోండి, మీ బంగారం మీ ఇంట్లోనే ఉంచుకోండి, మీ కొడుకుని మీ కొంగున కట్టుకొని ముడేసుకోండి. అర్థమైందా? ఎందుకంటే గది సరిపోదని మీ బాధ. మీ చిన్న కూతురు లాంటిది కాదా ఇంకో ఆడది, దాని ఉసురు మీకు మంచిదా? మనుషులు గారా, ఆడోళ్ళు గారా, మనిషి పుట్టుక కొట్టలేరా? మీరు సొంతంగా సంపాదించుకురా, ఏ రకంగా సంపాదించిర్రు? వచ్చిన కోడలు ఉసురు పోసుకొని 4 రోడ్ల మధ్యన 2 ఆడోళ్ళని నిల్చోబెడతారే, ఇది మీకు ఏమాత్రం న్యాయం అవుతుంది? ఎవరు చెప్తాడు ఇది న్యాయమని? ఒక్కసారి వచ్చిన మనిషి రెండోసారి మీ ముఖం చూస్తాడా? మీరు ఎసొంటోళ్ళకి అర్థమైపోతుంది కదా. మళ్ళీ మీరు చెప్తారు మేము పత్తిత్తుల బిడ్డలము అని. పొద్దున్న లేస్తే దేవుని నామం లేదు ఉంచం, తుమ్మం, దగ్గం, కాపురాలు కూల్చాం. దేవుని నామం చెప్పి కాపురాలు కూల్చుని మీరు చేసే పాపాలల్లా ఒక 10% తగ్గుతుందేమో. మీ బిడ్డ బాగుండాలని మీరు కోరుకున్నట్టే మీ ఇంటికి వచ్చిన బిడ్డ తల్లిదండ్రులు కోరుకుంటారు మా బిడ్డ బాగుండాలి అని. ఆశించరు. ఆడపిల్ల తల్లిదండ్రులు ఊంచి నాకరు.